ఈ వీడియో చూడండి. బైబిల్లో ఆది కాండలో మొదట ఆయన సృష్టి చేసిన విధానం మనం ఒకసారి చూస్తే, ఆది యందు దేవుడు ఏం చేశాట, భూమి ఆకాశాలను సృష్టి. ఆకాశం లేకుండా భూమి ఎలా వచ్చిందండి? అసలు స్పేసే లేదట, భూమి వచ్చేసి. స్పేస్ లేని చోట నువ్వు వస్తువును పెట్టలేవు, మరి మీ దేవుడు భూమిని ఎలా పెట్టాడు? ఆయన అంటారు భూమిని మొదట చేశాడంట దేవుడు, తర్వాత ఆకాశాన్ని చేశాడంట. అంటే స్పేస్ లేకపోతే అసలు భూమి ఎక్కడి నుంచి వచ్చిందంట. ఆది కాండం 1:1 ఇంగ్లీష్ లో కనుక చదివితే, Genesis chapter 1:1 says, in the beginning God created the heaven and the earth అని చాలా స్పష్టంగా రాయబడింది. ఇంగ్లీష్ లో ఎన్ని ట్రాన్స్లేషన్స్ అయితే ఉన్నాయో అన్ని ట్రాన్స్లేషన్స్ లో ద హెవెన్స్ ఫస్ట్ ఉంది, తర్వాత ద ఎర్త్ తర్వాత ఉంది, అంతేగాని ముందు ది ఎర్త్ లేదు. తెలుగులో మరి ఎందుకు అలా రాశారు అంటే, తెలుగులో తప్పు కాదు. ఆకాశములు భూమి అన్నప్పుడు ఆ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది కరెక్ట్ గా లేదు. అదే భూమి ఆకాశములు అనే వర్డ్ కరెక్ట్ గా ఉంది కాబట్టి అలా రాశాడు. అంతే తప్ప ఇదేదో పెద్ద తప్పు, దేవుడు సృష్టించడమే తప్పు అని సృష్టికర్తనే ప్రశ్న చేస్తున్నారు. అందుకే బైబిల్ ని జ్ఞానముతోనూ ఆత్మతోనూ చదవాలి.